Good morning everyone. Today topic is multinational corporation. Multinational corporation. Here it is introduction. Multinational corporation అనేది ఎట్లా ఇంట్రడ్యూస్ అయింది, దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటంటూ మనం ఒకసారి డిస్కస్ చేసుకుంటే గ్లోబలైజేషన్ గురించి మనం ఫస్ట్ డిస్కస్ చేయాలి. గ్లోబలైజేషన్ అనేది ప్రెజెంట్ టెక్నాలజీ లోపల ఎప్పుడైతే సెకండ్ వరల్డ్ వార్ తర్వాత కొన్ని పరిణామాలు వచ్చినాయి, దానిలో ఉన్నటువంటి డిఫాల్ట్ను బేస్ చేసుకుంటూ గ్లోబలైజేషన్ అనేది ప్రెజెంట్గా 1992లో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది బయటకు రావడం. గ్లోబలైజేషన్ మీన్స్ ఏంటంటే ఒక్క కంట్రీకి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్ కానీ, క్యాపిటల్ కానీ, లేబర్ కానీ, టెక్నాలజీ కానీ దాన్ని టోటల్ వరల్డ్ వైజ్గా స్ప్రెడ్ చేసే సిస్టమ్ని గ్లోబలైజేషన్ అంటారు. అంటే దాని యూటిలైజేషన్ మోర్ దెన్ 2 కంట్రీస్, అంటే దట్ మీన్స్ ఇన్వెస్ట్మెంట్ కానీ, లేబర్ కానీ, లేదంటే టెక్నాలజీ కానీ మోర్ దెన్ 1 కంట్రీ లోపల యూజ్ చేసేటట్టు టోటల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ తీసుకొచ్చే సిస్టాన్ని గ్లోబలైజేషన్గా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో గ్లోబలైజేషన్ నుంచి మనకి ఇంకొకటి ఏంటి స్టార్ట్ అయిందంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఎఫ్డిఐ. ఈ ఎఫ్డిఐ ఓల్డెన్ డేస్ లోపల బిఫోర్ పాస్ట్ లోపల 26% ఇన్వెస్ట్మెంట్ అవుట్ సైడ్ నుంచి వస్తుండే. అంటే భారతదేశం ఇండియా కంట్రీ లోపల ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలంటే అవుట్ సైడ్ ఫారిన్ కరెన్సీ 26% ఉంటే రిమైనింగ్ ఎంతైతే ఉందో 74% ఫారిన్ కరెన్సీ ఇండియన్ కరెన్సీ ఉంటుండే. ఫారిన్ కరెన్సీ 26% ఉంటుంది. ప్రెజెంట్ అది 49గా ఇంక్రీజ్ అయింది. 49 ఏమో ఫారిన్ కరెన్సీగా ఉంటూ రిమైనింగ్ 51 మాత్రం హోమ్ కంట్రీలో ఉన్నటువంటి డైరెక్ట్ ఇండియన్ కరెన్సీ త్రూలా ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి యాక్ట్ ఒకటి ఫెరా. ఫెరా మీన్స్ ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేటరీ యాక్ట్. ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేటరీ యాక్ట్ ఇది ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయింది? ఇయర్ ఇట్ ఈస్ 1973 లోపల ఇంట్రడ్యూస్ అయింది. ఈ ఇంట్రడ్యూస్ అయిన ఇయర్ లోపల ఎంఎన్సీకి ఒక డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. ఎంఎన్సీ అంటే ఏంటిది? వాట్ ఈస్ ఎంఎన్సీ? వన్ కంపెనీ లేదా కార్పొరేషన్ విచ్ హ్యావ్ దేర్ ఓన్ కంట్రీ అండ్ బట్ ఆపరేట్ దేర్ కంట్రీ వైజ్ అదర్ కంట్రీస్. ఓకే, కంపెనీ విచ్ హ్యావ్ దేర్ ఓన్ అంటే కంపెనీ ఒక దేశంలోనే ఉండి ఓన్ దేశంలోనే ఉంటూ దాని ఆపరేషన్స్ అనేటివి వరల్డ్ వైజ్గా లేదంటే అదర్ కంట్రీలో ఉంటే దాన్ని ఎంఎన్సీగా ట్రీట్ చేయడం జరుగుతుంది. ఎంఎన్సీ మల్టీ నేషన్ కార్పొరేషన్. మల్టీ మీన్స్ మెనీ, నేషన్ మీన్స్ కంట్రీస్, కార్పొరేషన్ మీన్స్ కంపెనీ. మెనీ నేషన్ కంపెనీ అంటే వన్ కంపెనీ ఎస్టాబ్లిష్డ్ బ్రాంచెస్ ఈజ్ స్ప్రెడ్ మోర్ దెన్ 2 countries. The operation of the company more than 1 country or worldwide. That type of company called as MNC. అంటే దాని యొక్క కంపెనీకి సంబంధించినటువంటి ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఒక దేశంలో ఉంటుంది. దాని యొక్క ఆపరేషన్స్ అనేటివి, దాని బ్రాంచెస్ అనేటివి మోర్ దెన్ 2 countries లోపల ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటాయి. సో దాని ఆపరేషన్స్ కూడా వరల్డ్ వైజ్గా ఉండడం జరుగుతుంది. దట్ టైప్ ఆఫ్ కంపెనీని వి షుడ్ కాల్ as MNCs. MNC యొక్క అడ్వాంటేజెస్ అంటే ఫీచర్స్. ఫస్ట్ గేట్ సైజ్. గేట్ సైజ్ లోపల ఇన్వెస్ట్మెంట్ అనేది హై లెవెల్లో ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ హై లెవెల్లోనే ఉంటుంది. ఆపరేషన్స్ దట్ మీన్స్ ఆపరేషన్ ఇన్వెస్ట్మెంట్ హై లెవెల్లోనే ఉంటుంది, ప్రొడక్షన్ హై లెవెల్లోనే ఉంటుంది, సేల్స్ హై లెవెల్లోనే ఉంటాయి, ఇన్కమ్ కూడా హై లెవెల్లోనే ఉంటుంది. అంటే దీని యొక్క గేట్ సైజ్ అనేది కంపేర్ చేసుకుంటే స్మాల్ కంపెనీ లేదంటే హోమ్ కంట్రీ తోటి కంపేర్ చేసుకుంటే వరల్డ్ వైడ్ దీని ఆపరేషన్స్ ఉంటాయి కాబట్టి దీనికి రిటర్న్స్ అనేటివి మోర్ దెన్ చాలా ఉంటాయి. వై? బికాస్ గేట్ సైజ్ చాలా పెద్దది కాబట్టి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్. దానికి సంబంధించినటువంటి ఎంఎన్సీకి సంబంధించినటువంటి సేల్స్ అనేటివి వరల్డ్ వైజ్గా సేల్ అవుతూ ఉంటాయి. వరల్డ్ వైజ్గా ఎంప్లాయ్మెంట్ ఉంటారు, వరల్డ్ వైజ్గా బ్రాంచెస్ ఉంటాయి, వరల్డ్ వైజ్గా దానికి సంబంధించినటువంటి రిలేటివ్ ట్యాక్సెస్ కానీ అవన్నీ పే చేస్తూ ఉంటాయి. వరల్డ్ వైజ్ ఇంటర్నేషనల్ టైప్ లోపల ఆపరేషన్స్ అనేది జరుగుతుంది. దట్ హియర్ ఇట్ ఈస్ సెంట్రలైజ్డ్ కంపెనీ. దీనికి సెంట్రలైజ్డ్గా అంటే దాని మెయిన్ ఆఫీస్ నుంచే దానికి సంబంధించినటువంటి బ్రాంచెస్ లోపల ఆపరేషన్ జరుగుతుంది. సెంట్రల్ కంపెనీ నుంచి ఎలాంటి ఇండికేషన్స్ వస్తే దాని యొక్క
కంపెనీలో ఉన్నటువంటి అదర్ కంట్రీలో ఉన్నటువంటి కంపెనీస్ ఆ యాక్టివిటీను పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇండికేషన్ మెయిన్ ఆఫీస్ నుంచి ఇస్తూ ఉంటాయి, డైరెక్షన్ కూడా మెయిన్ ఆఫీస్ నుంచి ఉంటాయి, కంట్రోలింగ్ అంతా మెయిన్ ఆఫీస్ లో ఉంటుంది. ద టైప్ ఆఫ్ కంపెనీ కాల్డ్ యాజ్ ఎంఎన్సి. నెక్స్ట్ న్యూ టెక్నాలజీ. ఏ కంపెనీ అయితే న్యూ టెక్నాలజీని యూజ్ చేస్తూ ఉంటుందో ఆ కంపెనీని మనం ఎంఎన్సీగా ట్రీట్ చేయొచ్చు. ఓల్డ్ టెక్నాలజీని యూజ్ చేస్తుందంటే అది ఓన్లీ ఆపరేట్ విత్ సింగిల్ కంట్రీ. బట్ న్యూ టెక్నాలజీని ఆపరేట్ చేస్తూ వరల్డ్ వైజ్ గా ఉంటుంది, దీని ఆపరేషన్స్ వరల్డ్ వైజ్ గా ఉంటాయి కాబట్టి దట్ టైప్ ఆఫ్ కంపెనీ కాల్డ్ యాజ్ ఎంఎన్సీ. నెక్స్ట్ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్. హియర్ ఇట్ ఈస్ వన్ ఎంప్లాయీ ఎస్టాబ్లిష్డ్, అంటే హ్యూమన్ రిసోర్స్ సిస్టమ్ ద్వారా ఒక ఎంప్లాయీ లోపల రిక్రూట్ చేయబడితే అతని యొక్క స్కిల్స్ ని ఒక్క దేశంలో కాకుండా వన్ కంట్రీ లోపల కాకుండా మోర్ దెన్ వన్ కంట్రీ లోపల అతని స్కిల్స్ ని యూజ్ చేసుకోవడం జరుగుతుంది. వాటి యొక్క ఆపరేషన్ కూడా మోర్ దెన్ వన్ కంట్రీ లోపలే చేయడం జరుగుతుంది. దీస్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ఎంఎన్సి. అడ్వాంటేజెస్ ఆఫ్ హోస్ట్ కంట్రీ. అడ్వాంటేజెస్ ఆఫ్ హోస్ట్ కంట్రీ. వేరొక కంట్రీ వాడు వచ్చి మన కంట్రీ లోపల ఒక బిజినెస్ ని స్టార్ట్ చేసి ఒక ఇండస్ట్రియల్ ని ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా మన దేశానికి అవర్ కంట్రీని హోస్ట్ కంట్రీ అనడం జరుగుతుంది. ఆ హోస్ట్ కంట్రీకి ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయని చూద్దాం. హోస్ట్ కంట్రీస్ కి ఇన్వెస్ట్మెంట్, నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్, నెక్స్ట్ మార్కెట్, ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుంది. అదర్ కంట్రీ నుంచి ఒకడు వచ్చి ఈ కంట్రీ లోపల ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా ఇక్కడ ఇండస్ట్రీలు వస్తాయి. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ జనరేట్ కావడం ద్వారా ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇన్కమ్ జనరేట్ కావడం ద్వారా మార్కెట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంటే హోస్ట్ కంట్రీకి ఇది ఒక అడ్వాంటేజెస్. వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా ఇది ఒక అడ్వాంటేజ్. లేటెస్ట్ టెక్నాలజీని రిసీవ్ చేసుకుంటుంది హోస్ట్ కంట్రీ. అంటే ఎక్కడైతే ఓన్ కంట్రీ నుంచి ఆ కంపెనీకి సంబంధించిన టెక్నాలజీ హోస్ట్ కంట్రీకి ట్రాన్స్ఫర్ కావడం జరుగుతుంది. హోస్ట్ కంట్రీకి అది లేటెస్ట్ టెక్నాలజీగా ఉంటూ ఆ కంపెనీ యొక్క ఆపరేషన్స్ అనేవి తొందరగా చేయడం జరుగుతుంది, క్విక్లీగా చేయడం జరుగుతుంది. నెక్స్ట్ గెయింట్ మేనేజ్మెంట్. అంటే దీంట్లో మేనేజ్మెంట్ అనేది చిన్నగా ఉండదు, చాలా పెద్ద మంది ఉంటారు. అంటే వరల్డ్ వైజ్ గా ప్రొఫెషనల్ స్కిల్స్ కలిగినటువంటి టెక్నీషియన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు. డిఫరెంట్ ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటూ వాళ్ళు హోస్ట్ కంట్రీకి వచ్చినప్పుడు ఆ హోస్ట్ కంట్రీలో ఉన్నటువంటి వాని యొక్క అసిస్టెంట్ వాళ్ళ దగ్గర నుంచి నాలెడ్జ్ని గెయిన్ చేసి వాడు ఒక ప్రొఫెషనల్గా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ డొమెస్టిక్ ట్రేడర్స్ కానీ నెక్స్ట్ మార్కెట్ మీడియేటర్స్ కానీ ఇంక్రీజ్ అవుతారు. అవుట్ సైడ్ నుంచి ఒకడు వచ్చి ఈ కంట్రీ లోపల బిజినెస్ స్టార్ట్ చేసిందంటే ఇక్కడి మార్కెట్ అనేది డెవలప్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ట్రేడర్స్, ఓల్డ్ ట్రేడర్స్ కానీ హోల్సేలర్స్ కానీ రీటైలర్స్ కానీ బ్రోకర్స్ కానీ స్ట్రీట్ సెల్లర్స్ కానీ వాళ్ళ యొక్క నాలెడ్జ్ని ఎక్స్పాన్షన్ చేసుకోవడానికి బెనిఫిట్ ఉంది. నెక్స్ట్ హెల్తీ కాంపిటీషన్. హెల్తీ కాంపిటీషన్ అంటే అదర్ కంపెనీకి సంబంధించిన టెక్నాలజీ హోస్ట్ కంట్రీ లోపల అడాప్ట్ అయినప్పుడు ఆ హోస్ట్ కంట్రీలో ఉన్నటువంటి స్మాల్ కంపెనీస్ దానికి గట్టి కాంపిటీషన్ ఇవ్వాలి అంటే దే విల్ అడాప్ట్ న్యూ టెక్నాలజీ. సో అలాంటి న్యూ టెక్నాలజీ తోటి వాళ్ళు ఎంత ప్రొడక్షన్ చేస్తూ ఉంటారో వీళ్ళు కూడా అంతే ప్రొడక్షన్ చేయడానికి రెడీ అవుతూ ఉంటారు. ఇది ఒక ప్లస్ పాయింట్. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ హోస్ట్ కంట్రీ. హోస్ట్ కంట్రీకి డిసడ్వాంటేజెస్ ఏంటిది? వీళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తుండ్రు, లేటెస్ట్ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేస్తాడు. బట్ లేటెస్ట్ టెక్నాలజీ కాదు, అక్కడ వాడేసిందంతా అక్కడ ఓల్డ్ అయిపోయిన తర్వాత ఆ టెక్నాలజీని హోస్ట్ కంట్రీకి ట్రాన్స్ఫర్ చేస్తాడు. అంటే హోమ్ కంట్రీ లోపల ఓల్డ్ టెక్నాలజీ హోస్ట్ కంట్రీ లోపల ప్రెజెంట్ టెక్నాలజీగా మారడం జరుగుతుంది. అంటే అక్కడ ఆల్రెడీ ఆ టెక్నాలజీ ఓల్డ్ అయిపోయింది కాబట్టి మన దగ్గరికి ట్రాన్స్ఫర్ అయింది. దట్ ఒక మైనస్. సెకండ్ వన్ పొలిటికల్ అండ్ సావరిటీ డిస్టర్బెన్స్. అంటే వేరే ఒక కంట్రీ కూడా వచ్చి మన కంట్రీ లోపల ఎస్టాబ్లిష్మెంట్ చేయడం ద్వారా మన పొలిటికల్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. దట్టు మన డివైడ్ అండ్ రూల్ పాలసీ అడాప్ట్ చేసి మన కంట్రీని డిస్ట్రిబ్యూట్ చేసి మన కంట్రీ లోపల ఉన్నటువంటి పాలిటిక్స్ని డిస్టర్బ్ చేస్తూ మన కంట్రీ పైన టోటల్ అజమాయిషి వాడే టోటల్ కంట్రీ కంట్రోల్ టోటల్ వాడి హ్యాండ్లోకి వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ మోనోపాలిజం. అంటే వేరొక దేశం నుంచి వాడు వచ్చి ఇక్కడ ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అన్ని అన్డెవలప్ అయిపోతే లాస్ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అంటే వాడే మోనోపాలిగా ఉంటాడు, వాడే ఒక్కోడే ఉండి ఆ మార్కెట్ అంతా
లాగేస్తూ ఉంటాడు, మార్కెట్లో ఉన్నటువంటి ప్రాఫిట్ అంతా లాగేస్తూ ఇక్కడ ఉన్నటువంటి హోమ్ కంట్రీలో ఉన్నటువంటి హోస్ట్ కంట్రీలో ఉన్నటువంటి చిన్న చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అన్ని లాస్ అవ్వడానికి, కొలాప్స్ చేయడానికి వాటి యొక్క టోటల్ అడ్వర్టైజ్మెంట్ సిస్టమ్ని యూజ్ చేయడం జరుగుతుంది. డిక్రీజ్ నేషనల్ రిసోర్సెస్ అంటే వేరే కూడా వచ్చి మన దేశం లోపల ఎస్టాబ్లిష్ చేసుకోవడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి నేచురల్ రిసోర్స్ అనేటివి డిక్రీజ్ అవుతాయి. వాటర్ కానీ, ఎయిర్ కానీ, ఫారెస్ట్ కానీ అదర్ నేచురల్ రిసోర్స్ని వాడు మన కంట్రీ లోపల ఉంటూ మన దేశంలో ఉండి వాటిని వాడడం ద్వారా మన నేషనల్ రిసోర్స్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ప్రాఫిట్ డివిడెండ్ అంతా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అంటే ఇండియా కంట్రీ లోపలికి వాడొచ్చి ఎస్టాబ్లిష్మెంట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్షన్ సేల్ చేసి ప్రాఫిట్ని కానీ డివిడెండ్ని కానీ ట్రాన్స్ఫర్ చేస్తూ వారి హోమ్ కంట్రీకి టోటల్ డివిడెండ్, రాయల్టీ అండ్ ప్రాఫిట్ని ట్రాన్స్ఫర్ చేస్తూ వాడి కంపెనీ డెవలప్ అవుతూ ఉంటుంది. బట్ హోమ్ కంట్రీ యొక్క ఇన్కమ్ మాత్రం డిక్రీజ్ అవుతూ కంట్రీ యొక్క డెవలప్మెంట్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ హోమ్ కంట్రీ. వాడికి ఏ దేశంలో అయితే ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటుండో, ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటుండో ఆ బ్రాంచ్ ఉన్నటువంటి హోమ్ హెడ్ ఆఫీస్ ఉన్నటువంటి కంపెనీకి, హెడ్ ఆఫీస్ ఉన్న కంట్రీకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయనేది మనం డిస్కస్ చేద్దాం. వానికి హెడ్ ఆఫీస్ వాడి దేశంలో ఉంటుంది, బట్ వాని యొక్క ఆపరేషన్ అనేది వరల్డ్ వైజ్గా ఉంటుంది. సో వరల్డ్ వైజ్గా ఉండడం అనేది ఒక బెనిఫిట్, వరల్డ్ వైజ్ మార్కెట్ ఆపరేషన్స్. సెకండ్ పాయింట్ ఏంటి? ఇంక్రీజ్ ఎంప్లాయ్మెంట్. హోమ్ కంట్రీలో ఉన్నటువంటి పీపుల్ అందరికీ వీడే స్కిల్స్ ట్రైనింగ్ ఇచ్చి లేదంటే స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టి ఎడ్యుకేట్ చేసి అక్కడ ఉన్నటువంటి యూత్కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి వాడు వరల్డ్ వైజ్గా స్ప్రెడ్ చేసే అవకాశం ఉంది. థర్డ్ వన్ ఏంటిది? ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. సో వారి దగ్గర ప్రొడ్యూస్ అయినటువంటి ప్రోడక్ట్ని వరల్డ్ వైజ్గా సేల్ చేస్తూ ఉంటాడు కాబట్టి వాడి ఇండస్ట్రీ అనేది డిస్టర్బ్ కాకుండా వరల్డ్ వైజ్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇండస్ట్రీ పరంగా కూడా వాడు డెవలప్ అవుతూ ఉంటాడు. బెనిఫిట్ ఫారిన్ కల్చర్ అంటే వాని యొక్క కల్చర్ని వేరే దేశాల పైన ట్రాన్స్ఫర్ చేస్తూ వేరే దేశం నుంచి ఆ కరెన్సీని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాడు. ఇది ఒక బెనిఫిట్. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ హోమ్ కంట్రీ అంటే వాడు వేరే దేశంలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా వాడికి ఎలాంటి నష్టం ఉంటుందంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్ అండ్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్. అంటే వాడి దగ్గర ఉన్నటువంటి కొత్త టెక్నాలజీని, న్యూ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఇన్వెస్ట్మెంట్ను ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా ఆ హోమ్ కంట్రీ యొక్క ఎకనామిక్ డెవలప్మెంట్ సిస్టమ్ డిక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ డు నాట్ క్రియేట్ ఎంప్లాయ్మెంట్. వాడు ఎప్పుడైనా వరల్డ్ వైజ్ బేసిస్ మార్కెట్ చూస్తూ ఉంటాడు. సో హోమ్ కంట్రీలో ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ పైన వాడికి ఇంట్రెస్ట్ లేకుండా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ డిక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? నెగ్లెక్ట్ హోమ్ కంట్రీ సావర్నిటీ అంటే వానికి సంబంధించినటువంటి వాని దేశానికి సంబంధించినటువంటి టోటల్ డిపెండెన్సీ గురించి, టెక్నాలజీ గురించి నెగ్లెక్ట్ చేస్తూ వాని మైనస్కి వాడే రోడ్ వేసుకోవడం జరుగుతుంది. దిస్ ఈస్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ హోమ్ కంట్రీ. అంటే వాడు వేరొక దేశంలో పెట్టడం ద్వారా వానికి లాభం ఏంటిది, ఆ దేశానికి నష్టం ఏంటిది? వాడు వేరొక దేశంలో పెట్టడం ద్వారా వానికి లాభం ఏంటిది, వాడికి నష్టం ఏంటిది? అంటే హోమ్ కంట్రీ, హోస్ట్ కంట్రీ అనేది మనం డిస్కస్ చేస్తాం. ఓకే.